హాయ్ ఫ్రెండ్స్, ద కలమ్స్ కిచెన్ కి స్వాగతం. నేనైతే ఈరోజు ఆలు బోండా చేశానండి. మేము ఎలా చేసుకున్నామో చూపిస్తాను, వాటికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను. నేను హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను. 3 మీడియం సైజ్ ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టి పెట్టానండి. 3 ఉల్లిపాయలు, 1 స్పూను ఓమా, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు స్పూను గరం మసాలా అండి, రుచికి తగ్గట్టు సాల్ట్. ఇవండి ఈ ఆలు బోండాకి కావాల్సిన పదార్థాలు. ఆలునైతే నేను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ వేడైపోయిందండి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా చిటికెడు ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు పావు స్పూను మినపప్పు, పావు స్పూను శనగపప్పు కూడా వేసుకున్నానండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఉడికిపోయిందండి. ఇది బాగా ఫ్రై అవసరం లేదు, మామూలుగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఓమ కూడా వేసుకుంటున్నానండి, రుచి బాగుంటుంది ఇది ఓమ ఇప్పుడు వేసుకోవడం వలన. పావు స్పూను పసుపు కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్. అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన ఆలు ముక్కలు ఇందులో వేసుకుంటున్నాను. దాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఉప్పు కారం అనేది బాగా పట్టింది దీనికి. కొంచెం సాల్ట్ తక్కువ ఉందని వేసుకుంటున్నాను. చివరగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఒకసారి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆలు బోండాకి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము పిండి కలిపేసుకుందాము బజ్జీ వేయడానికి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని కలిపేసుకుంటున్నానండి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. దాంట్లోనే ఓమ కూడా వేసుకున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. కొంచెం తినే సోడా కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది చక్కగా ఉండలేకుండా కలిసిపోయిందండి. ఇప్పుడు ఇట్లా జారుగా ఉంటే మనకు బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు చల్లారిన మనము మసాలా కర్రీని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి.
ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవడం వలన మనకు బోండా వేసుకోవడం ఈజీగా అయిపోతుందండి. నేనైతే ముందుగా ఇవన్నీ రౌండ్గా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైపోయిందండి. ఈ ముద్దలన్నీ పిండిలో వేసుకొని ఒక్కొక్కటిగా ఇలా బోండాలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంబటే తిప్పకుండా కాసేపు నూనెలో ఫ్రై అయిన తర్వాత తిప్పాలండి, లేకుంటే పిండి అనేది విడిపోతుంది. చూడండి, నాకు కొంచెం నూనె ఎక్కువగా వేడైంది, అందుకనే కొంచెం ఎక్కువగా ఫ్రై అయిపోయినాయి బోండాలు. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి బోండా అనేది కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇవి ఈవినింగ్ టైంలో వేడివేడిగా స్నాక్ లాగా చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి ఒకసారి. నేనైతే ఇవి తీసేస్తున్నాను, జల్లిబుట్టలో వేసుకుంటున్నాను. మరొక వాయి కూడా వేస్తున్నానండి. ఇప్పుడు చేయితో కాకుండా మనకి ఈజీగా వేసుకునేటట్టు నేను చిన్న గరిటెతో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నా కానీ బోండాలు చక్కగా వస్తాయి. పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టపడరు కాబట్టి మనము ఏదైనా ఆకుకూర వేసి కూడా ఇలా చేసుకొని ఇస్తే మట్టుకు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. వీటిని కూడా తీసి నేను జల్లిబుట్టలో వేస్తున్నాను. అలాగే మరొక వాయి కూడా వేస్తున్నాను. ఇలా ఆలు ఇష్టం లేని వాళ్ళు క్యారెట్ కానీ క్యాబేజీ కానీ ఇలాంటివి కూరలు కూడా చేసి ఇలా బోండాలాగా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి అవి కూడా. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. వీటిని కూడా తీసేస్తున్నాను. బోండాలు అనేవి అయిపోయినాయండి. వేడి వేడి ఆలు బోండా రెడీ అండి. వీటిని సాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.